నా పేరు చందు అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది నేటివ్ రాజమండ్రి. ఈ తెలుగు పల్లెటూరి రుచులు అనే కాన్సెప్ట్ నుంచి ఎందుకు పెట్టాలి? పల్లెటూరు రుచులు కాన్సెప్ట్ అనేది నేను యాక్చువల్లీ ఎక్కడ చూసినా 40 రూపీస్ 50 రూపీస్ ఎబోనే ఉన్నాయి ప్లేట్. అయితే మనం డిఫరెంట్గా మన ఇంటి రుచులు ఇవ్వాలనే కోరికతోటి ఇప్పుడు సపోజ్ మన పల్లెటూరు అటు సైడ్ ఉన్నాయి విలేజెస్లో టిఫిన్స్ ఏదన్నా కూడా కొంచెం తక్కువలో వాళ్ళకి 20 రూపీస్ 30 రూపీస్లో ఇవ్వగలిగినప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఇవ్వలేము, అదే టేస్ట్ అని ఎలాగని ఆలోచించి మా మాస్టర్ వాళ్ళతో కలిసి మాట్లాడి సెట్ చేసింది ఇది. రాజు బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? నాది రాయలసీమ కర్నూలు. నేను మ్యాక్స్ ఒక 3 months నుంచి 4 months నుంచి తింటున్నా బ్రో. ఇక్కడ డైలీగా కంపల్సరీ తింటా, డైలీ అట్లీస్ట్ 1 time అన్నా. నాకైతే టేస్ట్ అయితే మా ఊర్లో తిన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో తిన్న ఫుడ్ టేస్ట్ అయితే నాకు వస్తుంది కంపల్సరీగా. దోశలు అయితే ఇంట్లో మా అమ్మ వేసిన టేస్టే వస్తుంది. టోటల్ చెప్పాలంటే హోమ్లీ ఫుడ్డే బ్రో ఇదైతే. షణ్ముఖ్ అన్న. 10 రూపీస్ దోశ అని మీకు ఎలా అనిపిస్తుంది? నాది ఇక్కడ హాస్టల్ అన్న, ఎలాగో హాస్టల్ ఫుడ్ చాలా ఉంటుంది తెలిసిందే కదా మనకి. సో అన్న దగ్గర దోసుకొచ్చినప్పుడు నైట్ టైం ఈవినింగ్ సెటిల్ అయిపోతుంది. నా పేరు గోపి అండి, మాది విజయవాడ అండి. ఇక్కడ పీజీలో ఉంటాను నేను బేసిక్గా. 10 రూపీస్ దోశ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిరోజు బయటికి వెళ్ళి తినాలంటే బిర్యానీ తినాలంటే 200 300 అలా అవుతుంది. కాబట్టి మేము ఇక్కడికి వచ్చేస్తే 50 రూపీస్లో మనకి మోస్ట్లీ 2 ప్లెయిన్ దోశ ఎగ్ దోశ ఈజీగా దొరికిపోతుంది. 50 రూపీస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అండి. ఈ 10 రూపీస్ దోశకి మనం చట్నీస్ అనేవి ఏవేవి ప్రొవైడ్ చేస్తాం? పల్లీ చట్నీ కామన్గా ఉంటుంది డైలీ. దానికి ఒకరోజు బొంబాయి చట్నీ, ఒకరోజు అల్లం చట్నీ, ఒకరోజు టమాటా చట్నీ ఉంటుంది. డిఫరెన్స్ కారపొడి ఉంటుంది, ఉల్లికారం ఉంటుంది, పచ్చికారం. అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఒక పల్లెటూరు రుచులు స్టాల్ అని పెట్టాల్సిన కాన్సెప్ట్ ఈ ఐడియా అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఐడియా అనేది ఫస్ట్ మియాపూర్లో లాస్ట్ 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం, హోటల్ స్టార్ట్ చేసాం. అక్కడ సేమ్ ఇలాగే 30 రూపీస్ 40 రూపీస్. సో అక్కడ నుంచి అక్కడ క్రౌడ్ ఏరియాతో కాకుండా ఇక్కడ DLF అలాంటి ఏరియాలో కొంచెం క్రౌడ్ ఏరియాలో కొంచెం ఐటీ ఎంప్లాయీస్ ఉన్నాయి కారిడార్లో. అందరూ ఇప్పుడు ఎబో 1 lakh ఎబో శాలరీ ఎంప్లాయీస్ కంటే బిలో 50,000 30,000 శాలరీస్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళే ఎక్కువ చాలామంది. సో వాళ్ళకి ఒక 50 రూపీస్లో కడుపు నిండా ఫుడ్ ఎలా ఇవ్వాలి, దానికి నేను ఎలా ఇవ్వగలను, ఇంటి ఫుడ్ ఎలా ఇవ్వగలను. బయట హాస్టల్స్లో బయట టేస్టింగ్ సాల్ట్లు మైదాలు అవన్నీ చట్నీస్ చాలా వరస్ట్గా ఉంటున్నాయి. నార్మల్గా కొంతమంది శాలరీ తక్కువ ఉంటుంది, 17,000 కూడా వచ్చి పని చేస్తున్నారు. అట్లాంటి పర్సన్స్కి అయితే చాలా యూస్ఫుల్. ఎందుకంటే హాస్టల్లో కొన్ని టైమ్స్ ఫుడ్ కూడా బాగోదు. అలాంటప్పుడు ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇంకా ఎవరైనా సరే వచ్చి కడుపు నిండా ఒక 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి కడుపు నిండా తినేసి వెళ్ళిపోతారు. సో నేను ఎక్కడ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమి లేకుండా ఎలా ఇవ్వాలనే దాంతోనే స్టార్ట్ అయింది. టేస్ట్ వైజ్ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ వైజ్ చాలా బాగుంది అన్న. ఈవినింగ్ టైం ఎక్కడికి వచ్చి తింటేనే బెటర్ అన్న మనకి బయట. టేస్ట్ వైజ్ మీకు ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంటుందండి, బట్ వేడివేడిగా తీసుకుని ఎమ్మటే తినేస్తే టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ. సో కుకింగ్ ఫీల్డ్లోకి మీరు ఎందుకు రావాలనుకుంటారు, ఎలా వచ్చారు? నేను యాక్చువల్లీ నాకు లాస్ట్ 2017 నుంచి 23 వరకు జాబ్ నాది. కువైట్ నుంచి రిటర్న్ అయ్యాను. నేను వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు లాస్ట్ 15 years నుంచి ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్తో టీసీఎస్లో వెహికల్స్ రన్ చేసేవాళ్ళం రెంట్కి రన్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం నేను ఆలోచించాను. సెకండ్ ఇన్కమ్ ఎలా ఆలోచించాలి అనే ఫుడ్ మీద ప్యాషన్ తోటి మంచి ఫుడ్ ఎలా ఇవ్వాలి అని స్టార్ట్ చేశాను, ఆలోచించాను. ఇక్కడ దోశ అయినా లేకపోతే ఇంకే వేరే వేరే ఐటమ్స్ కూడా ప్రైజెస్ ఎలా ఉంది? మీరు చూడొచ్చు, మా పెసరట్టు 20 రూపాయలు, ప్లేట్ ఇడ్లీ 20 రూపాయలు, 4 పీసులు వస్తాయి. ప్లెయిన్ దోశ మినిమం 2 తీసుకోవాలి, ఒకటి 10 రూపాయలు, మినిమం 2 తీసుకోవాలి, 20 రూపీస్. ఏదైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. మెయిన్లీ అయితే మోస్ట్లీ కారం దోశ, పెసరెట్టు, పునుగులు ఇవి మస్ట్ అండ్ ట్రై ఇక్కడ. సో మీకు 10 రూపీస్కి దోశతో పాటు మీకు ఏమేమి ఇచ్చారు? 10 రూపీస్ దోశతో పాటు చట్నీ ఉంటుందండి. చట్నీ కూడా అన్లిమిటెడ్, చట్నీ కూడా బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చేసేటప్పటికి మాస్టర్ కానీ అలా ఉండే వీళ్ళు వేసే వాళ్ళు కానీ మంచిగా రెస్పెక్ట్ ఇస్తారండి, ఇబ్బంది ఉండదు. ఎప్పటి నుంచి వస్తున్నారా? మోస్ట్లీ ఒక 1 year నుంచి వస్తున్నామండి. సో టైమింగ్స్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 12:30 వరకు ఉంటుందండి. క్రౌడ్ ఎక్కువ బాగా ఎప్పుడు వస్తుంది? క్రౌడ్ 4 to 7 ఉంటారండి.
మధ్యలో ఒక 7 to 8 ఏమంటారు, మళ్ళీ 8:30 to ఇంకా అప్ టు 11. ఏ వీక్లో బాగా క్రౌడ్ ఉంటుంది? గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మధ్యలో మంగళ బుధ 2 రోజులు తక్కువ స్లో ఉంటుంది. మళ్ళీ డైలీ నడుస్తుందండి లేకపోతే వీక్ ఆఫ్ లాంటి? అలా ఏముండదు, డైలీ అసలు హాలిడే అనే ఉండదు, ఎప్పుడైనా ఫెస్టివల్స్లో అంతే. థ్యాంక్ యూ. వెల్కమ్.